రతన్పూర్ అనే గ్రామంలో ఒక చిన్న పిల్లాడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో లేరు, చనిపోతారు. అతని పేరు రాజు. రాజు ఒక మంచి అర్థం చేసుకునే పిల్లాడు. తను చదువులో చాలా ముందుండేవాడు. అతనికి తల్లిదండ్రులు లేని కారణంగా అతని బాబాయి పిన్నితో ఉంటుండేవాడు. రాజు వాళ్ళ పిన్ని ప్రవర్తన రాజుతో బాగుండేది కాదు. మాట మాటకి రాజుని కొడుతుంది, తిడుతూ ఉండేది. రాజు చాటుమాటుగా ఏడుస్తూ ఉండేవాడు. తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. రాజు వాళ్ళ బాబాయి పట్నంలో ఉంటుండేవాడు. అక్కడ అతను ఒక పేరు పొందిన లాయర్. ఒకరోజు అతను తన ఊరికి తిరిగి వస్తాడు. మరి అంటాడు, ఓ నా శ్రీమతి, ఎక్కడున్నావు? నేను వచ్చేసా. 10 రోజులు నాకు సెలవులు ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నాను ఎందుకు ఇంటికి రాకూడదని. పిన్ని అంటుంది, వచ్చారా? రావటం మంచిదైంది. ఈ రాజు చాలా చిరాకు చేస్తున్నాడు. ఒకసారి కిచెన్ ప్లేట్ కింద పడేస్తాడు, ఇంకోసారి నా కూతురు రాణిని కొడుతూ ఉంటాడు. ఇలా అయితే నడవదు. నువ్వు రాజుని ఎక్కడైనా వేరే దగ్గర కూర్చోపెట్టు. ముందే చెప్తున్నాను నేను మీకు, నా అంత చెడ్డది ఎవరూ ఉండరు. దేవుడికే తెలియాలి ఏ ఘడియల్లో మీ అన్నా వదిన ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో. మళ్ళీ ఈ రాజుని మన మెడలో తగిలించారు. బాబాయ్ అంటాడు, అలా కాదే, అలా అనద్దు. ఎలాగైతే రాణి మన కూతురో అలాగే రాజు కూడా మన అబ్బాయి. చూడు, రాజు ఎంత అందంగా ఉన్నాడు. నువ్వన్నట్టుగా రాజు నాకు అల్లరి పిల్లల్లా కనిపించట్లేదు. పిన్ని కోపంగా అంటుంది, అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా? నేను అబద్ధాలు కోరలా కనిపిస్తున్నానా? బాబాయ్ అంటాడు, అరే అరే అరే, నువ్వు ఇంత కోపంగా ఉన్నావు? నేనేదో ఊరికే అన్నాను. బాబాయి పిన్ని కోపాన్ని చూసి భయపడిపోతాడు. మరియు ఇలా అంటాడు, సరే వెళ్ళు, ఏమన్నా తినటానికి తీసుకురా. పిన్ని నోరు మూసుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా తినటానికి తీసుకొస్తుంది. మళ్ళీ అంటుంది, తీసుకో, తిను. రాజుని ఎక్కడైనా బందోబస్తు చేయండి, ముందే చెప్తున్నాను. అలానే రోజులు గడుస్తూ ఉంటాయి. పిన్ని రోజు రాజుని తిడుతూ వేధిస్తూ కొడుతూ ఉంటుంది. బాబాయి పిన్ని కోపాన్ని చూసి నోరు మూసుకొని ఏమీ అనకుండా ఉంటుంటాడు. 10 రోజులు సెలవులు ముగిసిన తర్వాత బాబాయి పట్నం వెళ్ళిపోతారు. ఇప్పుడు రాజు ఇంట్లో మళ్ళీ ఒంటరిగానే ఉండిపోతాడు. ఒకరోజు పిన్ని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. నా దగ్గర ఒక పిల్లాడున్నాడు, చూడటానికి చాలా బాగుంటాడు. మీరు ఎన్ని డబ్బులు ఇస్తారేంటి వాడికి? సో డీల్ ఓకే అనుకోనా? ఇలా పిన్ని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. తను పిల్లల్ని అమ్ముకుని బిచ్చాటలు చేసే వాళ్ల గ్యాంగ్తో మాట్లాడుతూ ఉంటుంది. తర్వాతి రోజు పిన్ని రాముని చాలా మంచిగా తయారు చేస్తుంది. ఇంకా పాయసం కూడా చేసిస్తుంది. రాము అనుకుంటాడు, మొదలు పిన్ని నన్ను బాగా తిడుతూ ఉండేది, పిన్ని కొడుతూ ఉండేది కూడా. కానీ ఇవాళ ఏమైంది ఈమెకి? బహుశా పిన్ని నన్ను బాగా ప్రేమిస్తుందేమో, ఏదో కోపంలో అలా తిడుతూ కొడుతూ ఉంటుందేమో. అప్పుడు పిన్ని అంటుంది, రాజు, తిరగటానికి వస్తావా? ఇవాళ మనం బయట తిరుగుదామా? మామయ్య ఇంటికి నువ్వు అంటూ ఉంటావు కదా మామయ్య ఇంటికి వెళ్దామని. అయితే పద, ఇవాళ నిన్ను తీసుకెళ్తాను, మీ మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. రాజు ఆనందపడిపోతాడు. ఇలా అనుకుంటాడు, పిన్ని ఇవాళ నన్ను బయటికి తీసుకువెళ్తుంది. మళ్ళీ అంటాడు, పిన్ని సరే. అలా వాళ్ళిద్దరూ స్టేషన్కి వెళ్తారు. మళ్ళీ కాన్పూర్ ట్రైన్లో ఎక్కేస్తారు. అప్పుడు రాజు ట్రైన్లోంచి బాహ్య దృశ్యాలను చూసి చాలా ఆనందపడతాడు. పిన్ని మనసు లోపల చాలా ఆనందపడుతుంది. ఇవాల్టి నుంచి వీడి పీడ నాకు విరగడైపోతుంది. కొంత సమయం తర్వాత ట్రైన్ కాన్పూర్ చేరుకుంటుంది. పిన్ని అంటుంది, పద ట్రైన్ దిగు. వాళ్ళు రిక్షాలో ఎక్కి ఘంటాఘర్ చేరుకుంటారు. అక్కడ ఒక అబ్బాయి నుంచునుంటాడు. అతని చేతిలో ఒక బ్యాగ్ ఉంటుంది. అతను చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాడు. పిన్ని రాజుని ఆ వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్తుంది. మళ్ళీ అంటుంది, రాజు, ఇతనే మీ మామ, ఇవాల్టి నుంచి నువ్వు ఇతనితోనే ఉండాలి. పిన్ని ఇలా చెప్తూ రాజుని ఆ వ్యక్తికి అందజేస్తుంది. బదులుగా తన చేతిలో ఉన్న డబ్బుల సంచిని తీసుకుంటుంది. రాజు ఏడుస్తాడు, మొత్తుకుంటాడు. కానీ అక్కడ వాడి మాట వినేవాడు ఎవ్వరూ ఉండరు. అప్పుడు అనుకోకుండా ఒక బండి వస్తుంది.
అందులో రాజుని కూర్చోపెట్టి ఆ వ్యక్తి కూడా కూర్చుంటాడు. అంతలోనే బండి వెళ్ళిపోతుంది. పిన్ని కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. మళ్ళీ అంటుంది, మంచిదైంది, వాడి పీడ విరగడైంది. ఇవాళ ఇంట్లో ఎంత సంతోషంగా ఉందో. రాణి అడుగుతుంది, మమ్మీ, రాజు అన్నయ్య ఎక్కడున్నాడు? అమ్మ అంటుంది, మర్చిపోవాణ్ణి, మన్నొదిలేసి పారిపోయాడు వాడు. అక్కడ రాజుని ఆ వ్యక్తి పనిలో పెట్టేస్తాడు. రాజు రోజు బిచ్చాట్న ఎత్తుకుంటాడు. ఒకసారి రోడ్డు పక్కన, ఇంకోసారి ఇంటి దగ్గర. భిక్షంలో వచ్చిన డబ్బుల్ని ఆ వ్యక్తి తీసేసుకుంటాడు. ఒకరోజు రాజు భిక్షం ఎత్తుకుంటుంటాడు. చాలా ఎండగా ఉండటం వలన తల తిరిగి పడిపోతాడు. అప్పుడు ఒక వ్యక్తి, రమణ, రాజుకి నీళ్ళిస్తాడు. రాజు స్పృహలోకి వచ్చి తనకి ధన్యవాదాలు తెలుపుకుంటాడు. మళ్ళీ అంటాడు, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. రమణ అంటాడు, చూడడానికి పెద్దింటి వాడిలా ఉన్నావు, ఎందుకు అడుక్కుంటున్నావు? రాజు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తన మొత్తం కథని అతనికి వినిపిస్తాడు. ఆ వ్యక్తి రాముకి కొన్ని డబ్బులిచ్చి తన అడ్రస్ ఇస్తాడు. నాన్నా, నువ్వు ఈ అడ్రస్కి రా, నేను నీకు పని ఇప్పిస్తాను. రాజు అంటాడు, ధన్యవాదాలు సార్. మరియు రాజు తెల్లారి 10 రమణ ఇచ్చిన అడ్రస్కి వెళ్తాడు. రమణ అంటాడు, అరే రాజు, రారా, నువ్వొక పని చేయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకో. రాజు బట్టలు మార్చుకుని వస్తాడు. రాజు, నీకేమైనా చదువు సంధ్య వస్తుందా? రాజు అంటాడు. రమణ్ రాజుని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. రాజు అన్నింటికీ సమాధానాలు చెప్తాడు. మంచిది, నీకు నా చక్కెర మిల్లులో పని ఇప్పిస్తాను, అలాగే 4000 జీతం ఇస్తాను. రాజు అంటాడు, మంచిది. రాజు చాలా పనిచేస్తాడు, కష్టపడతాడు, తోడుగా చదువుకుంటూ కూడా ఉంటాడు. అవతల వాళ్ళ బాబాయి ఇంటికి వస్తారు. పిన్నితో అంటారు, రాజు కనిపించట్లేదు, ఎక్కడున్నాడు? ఇప్పుడు పిన్ని అంటుంది, వాడు ఇల్లు వదిలి ఎప్పుడూ వెళ్ళిపోయాడు. బాబాయ్ అంటాడు, అంతా నీ వల్లే అయింది, ఎప్పుడు చూసినా తిడతావు, కొడతావు, అన్ని మాటలు అంటావు, అందుకే వెళ్ళాడు. నేను వెళ్తున్నాను రాజుని వెతకడానికి. అలా అని బాబాయి రాజుని వెతికే ప్రయత్నంలో ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ అన్ని చోట్ల వెతుకుతాడు. ఒకసారి ట్రైన్లో, ఒకసారి బస్లో, ఇంకొకసారి రోడ్లో. కాని రాజు ఎక్కడా కనిపించడు. రాజు కష్టపడి పనిచేస్తూ శ్రద్ధగా చదువుకుంటూ ఆ శ్రద్ధే మంచి ఫలితం ఇస్తుంది. అతను ఒక మంచి నిజాయితీ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అతని చదువు నుంచి, శ్రద్ధ నుంచి రాజు పోలీస్ వాళ్ళ ఒకరోజు తన కారులో వెళ్తూ ఉంటాడు. అక్కడ అతనికి బాబాయ్ కనిపిస్తాడు. వెంటనే కారు దిగి తన బాబాయ్ దగ్గరికి వెళ్ళి హత్తుకుపోతాడు. బాబాయ్ అంటాడు, రాజు, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఈ ఆలోచనలో ఎంత బాధపడ్డాను నీకు తెలుసా? రాజు ఏడుస్తూ అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు బాబాయ్, పిన్ని నన్ను అమ్మేసింది. రాజు మొత్తం విషయం బాబాయ్కి చెప్పేస్తాడు. బాబాయ్కి చాలా కోపం వస్తుంది. ఇంకా బాబాయ్తో అంటాడు, మీరు నా ఇంటికి రండి, నేను నా కొత్త ఇల్లు చూపిస్తాను. రాజు పోలీస్ వాళ్ళ తన బాబాయిని ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంకొక రోజు రాజు పోలీస్ వాళ్ళ వెళ్తూ ఉంటాడు. తన పిన్ని ఎవరికైతే అమ్మేసిందో అదే వ్యక్తి అక్కడ కనిపిస్తాడు. ఎంతమంది పిల్లల్ని ఈ వ్యక్తి అమ్మేశాడో తెలీదు. రాజు పోలీస్ వాళ్ళ వెంబడిస్తాడు. తను పారిపోతూ ఉంటాడు. రాజు అంటాడు, అక్కడే ఆగు, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తా. అతను ఆగడు. రాజు అనివార్యంగా అతని కాలి మీద షూట్ చేస్తాడు. గుండు తగలటం వలన అతను కింద పడిపోతాడు. అంటాడు, బాబు నన్ను క్షమించు, బాబు నన్ను క్షమించు. రాజు పోలీస్ వాళ్ళ తన్ని సంకెళ్ళు వేసి బంధిస్తాడు. అతని బంధనంలో ఉన్న అందరి పిల్లల్ని రాజు విడిపిస్తాడు. ఇటు రాజు వాళ్ళ పిన్ని పశ్చాత్తాపపడుతుంది. తను ఏడుస్తూ వస్తుంది మరియు అంటుంది, నా గుండె చాలా రాతిది. నేను నీతో చాలా చెడ్డగా ప్రవర్తించాను. కావాలంటే మీ పిన్నిని శిక్షించు లేదా క్షమించు. రాజు అంటాడు, పిన్ని, మీరు పెద్దవారు, నన్ను క్షమించమని అడగరాదు. నాకు మంచిగా అనిపించదు. మీరు మీ తప్పుని తెలుసుకున్నారు, అదే నాకు చాలు. ఇంక పిన్ని, బాబాయ్, రాజు, రాణి అందరూ సంతోషంగా ఉంటారు.
మిత్రులారా, ఇలాంటి మరెన్నో కథలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇకపై ఎలాంటి కథలు మిస్ అవ్వకుండా ఉంటాయి. కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.